మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచూ ఉన్నాం. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. బైబిల్ స్టడీయే కాకుండా ఈ సందేశాలు మళ్ళీ వినాలంటే మీరు మా యొక్క వెబ్సైట్లో వినవచ్చు. అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. ఇప్పటివరకు మేము చేసిన దాదాపు 380 ఎపిసోడ్లు మీరు మా యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు, చూడవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహకారం అందించండి. దీనికోసం ప్రార్థన చేయండి. ఇప్పటికే 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం వింటూ ఉన్నారంటే అది మీ యొక్క ప్రార్థనల వల్ల, వాటి యొక్క ఫలముల వల్లే జరిగిందని నేను ధైర్యంగా చెప్పగలను. యేసుక్రీస్తు, యూదులు, యెరూషలేము అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యూదులను వదిలివేశాడా లేదా అన్న ప్రశ్న చాలామంది ఈరోజు అడుగుతూ ఉన్నారు. వారికి సమాధానమే ఈ శీర్షిక. ఈ శీర్షికలో మనము అనేక గొప్ప సంగతులు, సత్యాలు తెలుసుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో నుండే ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ద జూయిష్నెస్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క యూదు స్వభావము అనే అంశం గురించి కొద్దిసేపు మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు మనము దేవుడు ఏ విధముగా ఇశ్రాయేలీయులతో 3 ఇటర్నల్ కవెనెంట్స్ అంటే నిత్యమైనటువంటి నిబంధనలు చేశాడో చూసాం. అబ్రహాముతో ఆయన నిత్య నిబంధన చేశాడు, దావీదుతో నిత్య నిబంధన చేశాడు, ఇశ్రాయేలీయులతో కొత్త నిబంధన చేశాడు. ఈ 3 అవి నిత్య నిబంధనలు. ఆ 3 నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అవి నెరవేరినాయి. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఆ నిబంధనలకు అర్థం లేదు. వాటిలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనందరికీ లభించటం జరిగింది. మోషే ధర్మశాస్త్రం మాట ఏంటి, ఆ నిబంధన మాట ఏంటి అని మీరు అడగవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పోయినసారి మనం చూసాం కదా. మోషే ధర్మశాస్త్రం కూడా ఒక బాల శిక్షకుని వలె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనలను తీసుకొని వస్తూ ఉంది. ఇదిగో నీవు పాపములో ఉన్నవాడివి, నీవు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నవాడివి, నీకు ఒక రక్షకుడు కావాలి, నీకు ఒక విమోచకుడు కావాలి అని ధర్మశాస్త్రము మనలను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. ఆ విధముగా నిబంధనలు అన్నీ అవి తాత్కాలికమైనవి కానివ్వండి, నిత్యమైనవి కానివ్వండి, అవి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మనలను నడిపిస్తూ ఉన్నాయి. ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు ఆయన యొక్క యూదు స్వభావం కూడా మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి ఆయన ఎవరికి అలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి, ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట్లాడేటప్పుడు ఆమెతో ఆయన ఒక స్పష్టమైనటువంటి సత్యము తెలియజేయటం జరిగింది. మీరు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక
ఆయనను ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధింపవలెను. యేసు ప్రభువు ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతా ఒక మాట అంటా ఉన్నాడు. మీరు అంటే మీ సమరయులు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మేము అంటే మేము మా యూదులము. ఆయన యూదులతో పూర్తిగా ఐడెంటిఫై అయ్యాడు. మేము అన్నప్పుడే మా యూదులము అన్న అర్థం అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. ఆ మాట మనం గ్రహించాలి. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. ఆ సమరయ స్త్రీ, ఆమెకు యేసు క్రీస్తు ప్రభు చూసినప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈయన ఒక యూదుడై ఉండి నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? ఎందుకంటే యూదులకి సమరయులకు ఏమాత్రం పడదు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా పడదు. వారి మధ్యలో ఎలాంటి సంబంధాలు లేవు. ఒకరి ఏరియాకి మరొకరు వెళ్ళరు, ఒకరు నడిచే దారుల్లో మరొకరు నడవరు. అలాంటి సంబంధాలు వారి మధ్యలో ఉండే. అయితే యేసు క్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను రక్షించడం జరిగింది. ఆమెను రక్షించేటప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆమెకు చెప్పాల్సినటువంటి సత్యం మాత్రం స్పష్టంగా చెప్పేశాడు. రక్షణ అనేది యూదులలో నుండి వచ్చుచున్నది. ఈరోజున మనతో కూడా దేవుడు అదే మాట అంటూ ఉన్నాడు. అన్యజనులమైనటువంటి మనము కూడా ఈ రక్షణ, మనం పొందినటువంటి రక్షణ యూదులలో నుండి వస్తూ ఉంది అని మనము గ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మీరు గమనిస్తే ఆయన సెకండ్ టెంపుల్ జూడయిజం అంటే హేరోదు కాలము నాటి రెండవ ఆలయపు యూదా మతము ఉన్నటువంటి రోజుల్లో ఆయన జీవించటం జరిగింది. ఆయన యొక్క జన్మలో మనము ఆయన యూదు స్వభావము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. యేసు క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆయన యొక్క తల్లిదండ్రులు ఈ విషయంలో మనం చూస్తే ఆయన కన్యక గర్భము ద్వారా జన్మించాడు. ఆయన యొక్క వంశావళులు మత్తయి సువార్తలో చూడండి, లేకపోతే లూకా సువార్తలో చూడండి, 2 వంశావళులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 వంశావళులు ఇశ్రాయేలీయుల వంశావళులై యేసుక్రీస్తు ప్రభువు ఆయన జన్మత యూదుడిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆచారాల్లో కూడా చూడండి, ఆయనకు 8 రోజుల వయసు ఉన్నప్పుడు సున్నతి చేయబడింది యూదుల ఆచారం ప్రకారం. అదేవిధముగా ఆయన యొక్క తల్లిదండ్రులు 2 పావురపు పిల్లలను గొవ్వల జతను తీసుకొని వెళ్ళారని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు మరి ఆయన బాల్యములో శిష్యువుగా ఉన్నప్పుడు ఆయన తల్లి అయినటువంటి మరియా లేకపోతే తండ్రి అయినటువంటి యోసేపు యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయములోకి ఆయనను తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇక్కడ 2 పక్షులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో ఆయన యొక్క పేదరికం కనిపిస్తూ ఉంది. ధనవంతులైతేనేమో గొర్రె పిల్లనో మేక పిల్లనో తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడు. పేదవాళ్ళేమో ఈ యొక్క పక్షుల్ని ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే అవి చాలా తక్కువ ధరకు వస్తూ ఉంటాయి. ఇద్దరు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేదరికము మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన యూదుల యొక్క ఆచారాలు పాటించిన వాడుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా మీరు చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రము అంటే హెబ్రీ బైబిల్ని ఆయన చదవటం మనకు తెలిసింది. దాన్ని తనాక్ అని పిలిచేవారు. ఈ తనక్ అంటే హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క పాత నిబంధన గ్రంథం. మనకేమో పాత నిబంధన, కొత్త నిబంధన అని ఈ రోజున మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఆ రోజుల్లో కొత్త నిబంధన లేదు, అంత పాత నిబంధనే. మోషే గారి ధర్మశాస్త్రం కానివ్వండి, ప్రవక్తల గ్రంథాలు కానివ్వండి, ఈ రెండింటిని కలిపి వారు తనాక్ అని పిలుచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏ సందేశం ఇచ్చినా దేవుని యొక్క వాక్యములో నుండే ఆయన మాట్లాడటం జరిగింది. ద్వితీయోపదేశకాండం కానివ్వండి, యెషయా గ్రంథం కానివ్వండి, కీర్తనల గ్రంథం కానివ్వండి, ఆయన చాలాసార్లు వాటిని కోట్ చేయటం జరిగింది. ఆయన్ని చాలామంది రబ్బీ అని పిలిచారు. యూదుల యొక్క టీచర్స్ని రబ్బీ అని పిలుస్తారు. ఆయన అనేక సార్లు ఈ యొక్క దేవాలయంలో దేవుని యొక్క వాక్యమును యూదులకు ప్రకటించడం జరిగింది. మొదటిగానేమో ఆయన జన్మతా యూదుడిగా కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన వాడింది ఏంటి? ఆయన దేవుని యొక్క వాక్యమును యూదులకు ఇవ్వబడినటువంటి ఆ పాత నిబంధనను ఆయన వాడటం జరిగింది. మూడవదిగా ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి యూదుడుగా జీవించటం జరిగింది. యూదులు ప్రార్థన చేసుకునేటటువంటి సినగాగ్కి ఆయన తరచుగా వెళ్ళటం జరిగింది. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంకు ఆయన అనేక సార్లు వెళ్ళటం మనం కొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాం. ఆయన అనేక యూదు పండుగలను ఆచరించటం మనం చూస్తూ ఉన్నాం. పస్కా పండుగను ఆయన అనేక సార్లు ఆచరించాడు, ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆచరించాడు. ఆ పస్కా నన్ను సూచిస్తూ ఉంది, నేను చేయబోయేటటువంటి సిలువను సూచిస్తూ ఉంది. యూదుల పండగల్లో ఆయన రూపం ఉంది. వారి పండగలను ఆయన ఆచరిస్తూనే ఆయన రూపాన్ని వారికి చూపించాడు. ఒక్క పస్కా పండుగ మాత్రమే కాదు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో సుక్కోతు పండుగను మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో హనుక్కా పండుగను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హనుక్కా పండుగ ఎలా మొదలైందంటే దీన్ని ప్రతిష్ఠిత పండుగ అని పిలుస్తారు. గ్రీకు రాజు యాంటియోకస్ ఎపిఫెనస్ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని ఆయన అపవిత్రం చేయటం జరిగింది. అక్కడ ఒక గ్రీకు దేవతను ఉంచి దానికి పంది యొక్క రక్తాన్ని సమర్పించి దాన్ని పూర్తిగా అపవిత్రం చేశాడు. ఆయనకి అడ్డొచ్చినటువంటి ఆ యొక్క దేవాలయంలో ఉండేటటువంటి యాజకులను ఆయన క్రూరంగా చంపేశాడు. యూదులను వేలాది మందిని ఊచకోత కోశాడు. అయితే యూదులు ఏమాత్రమో అధైర్యపడక ఇది మా దేవుని ఆలయం అని చెప్పేసి యాంటియోకస్ ఎపిఫెనస్కి ఎదురు తిరిగి దేవాలయాన్ని వారు తిరిగి శుభ్రం చేసుకొని పవిత్రం చేసుకొని ప్రతిష్ఠించడం జరిగింది. దాన్నే హనుక్కా పండుగ అని పిలుస్తూ ఉన్నారు. యేసు ప్రభువు ఈ హనుక్కా పండుగ చేసుకోవటం యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠిత పండగ జరిగే సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నాడు. యూదులు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు, నీవు క్రీస్తువా? అంటే నువ్వు మెస్సాయావా?
నేను మెస్సయా అని ఆయన వారికి స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఎలా తెలియజేశాడు? మోషే చెప్పినవి చదువుకోండి, మీ ప్రవక్తలు తెలియజేసినవి చదువుకోండి, వారందరూ చెప్పినటువంటి ఆ మెస్సయాని నేనే అని ఆయన వారికి తెలియజేయటం జరిగింది. ఆయన బోధలు చూడండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆయన ఒక యూదు టీచర్గా, ధర్మశాస్త్రమును బోధించేటటువంటి రబ్బీగా పిలువబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని వారికి ఆయన వివరించడం జరిగింది. ఆయన ఇచ్చే వివరాలను ఒప్పుకున్నటువంటి వారు పరిసయ్యులు, సద్దూకాయలు. ఈ పరిసయ్యులు, సద్దూకాయలు దేవుని యొక్క వాక్యమును పూర్తిగా మార్చివేశారు. దేవుని యొక్క వాక్యం ఒకటి చెబితే వీళ్ళేమో వేరొక అర్థాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రజల్ని పాడు చేశారు. దేవుని యొక్క వాక్యం ఒకటి చెబితే వీళ్ళు తమ స్వంత తాత్పర్యాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. యేసు ప్రభు దాన్నే ఖండించాడు. ఆయన అనేక సార్లు చెప్పటం జరిగింది. ఇదిగో మీరు వింది ఇది, అయితే నేను మీతో చెప్పినదేమనగా అని వారికి స్పష్టంగా చెప్పాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క అర్థము ఇది అని ఆయన వారికి స్పష్టంగా తెలియజేయటం జరిగింది. యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయములో ఆయన వారికి మోషే ధర్మశాస్త్రమును, ప్రవక్తల యొక్క సందేశములను స్పష్టంగా వివరించడం జరిగింది. ఆయన యూదులతో ఆ విధముగా మమేకమై ధర్మశాస్త్రాన్ని వారికి తెలియజేశాడు. ఆయన మిషన్ చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మిషనరీ. ఆయన ప్రపంచానికి వచ్చినటువంటి మిషనరీ. తొలుత యూదులకి మాత్రమే పరిమితమైన మిషనరీ. ఆయన జీవితంలో ఒక్కసారి కూడా ఎదిగిన తరువాత ఏ దేశానికి ఆయన వెళ్ళాలి. యూదుల దేశంలో ఉండి యూదులకు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. 12 మంది శిష్యుల్ని పిలిచేమన్నాడు. మీరు సమరయుల దగ్గరికి వెళ్ళబాకండి, అన్యజనుల దగ్గరికి వెళ్ళబాకండి, ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి ఈ నశించిన గొర్రెల దగ్గరికి మాత్రమే వెళ్ళండి అని చెప్పాడు. యోహాను సువార్త, అదేవిధంగా మత్తయి సువార్త 15లో మనం ఆ సత్యాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? మెస్సయా రాజ్యము. యూదుల యొక్క ఎదురుచూపు ఈ మెస్సయా రాజ్యము గురించి. అదేవిధముగా ధర్మశాస్త్రమును నేను నెరవేర్చటానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి రాలేదు అని స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో ఈ ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడిందని చాలామంది అనుకుంటారు. అయితే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, దానిని నెరవేర్చటానికి నేను వచ్చాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడో ధర్మశాస్త్రము మన మీద పెట్టినటువంటి ఆ యొక్క పాప భారము తొలగిపోయింది. యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయం యొక్క అడ్డతెర నడిమికి చిరిగిపోయింది. ఈరోజున మనందరికీ దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి అనుమతి లభించింది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చాడు కాబట్టి. ధర్మశాస్త్రము నెరవేర్చబడకపోతే మనమందరం కూడా మనము నశించిన స్థితిలోనే ఉండేవాళ్ళం. 7వదిగా యూదుల యొక్క పండగలు కానివ్వండి, ఆ దేవాలయము కానివ్వండి, వారి యొక్క గొర్రెలు కానివ్వండి, గొర్రెల కాపరులు కానివ్వండి, వారు తాగేటటువంటి ద్రాక్ష రసాన్ని ఇచ్చేటటువంటి ద్రాక్ష వలులు కానివ్వండి, వెలుగు కానివ్వండి, వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువు తన చిహ్నాలుగా వాడుకున్నాడు. దేవాలయాన్ని వారు చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో నిజమైన సజీవమైన దేవాలయాన్ని నేనే అని ఆయన వారికి చెప్పాడు.
వెలుగును వారు చూస్తూ ఉన్నప్పుడు, నేను లోకమునకు వెలుగును అని వారికి చెప్పాడు. వారు ద్రాక్షావలులను సాగు చేస్తూ ఉన్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షావళిని అని ఆయన వారికి తెలియజేయటం జరిగింది. వారి గొర్రెల కాపరులను చూపిస్తూ, నేను మంచి గొర్రెల కాపరిని అని వారికి తెలియజేశాడు. యూదులు చూసేటటువంటి ప్రతి వాటిల్లో ఆయన రూపాన్ని వారికి చూపించాడు. 8వదిగా క్రైస్తవ సంఘము తొలుత అది ఒక యూదుల యొక్క మూమెంట్గా అది స్టార్ట్ అయ్యింది. అపోస్తలులు కానివ్వండి, తొలితరము విశ్వాసులు కానివ్వండి, వాళ్ళందరూ యూదులే. 9వదిగా చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన రోజుల్లో రోమన్ సామ్రాజ్యం ఉంది. అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎస్సీనీస్, జలట్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సిలువ వేయబడినప్పుడు, ఇదిగో ఈయన యూదుల రాజు అని ఆయన మీద వారు ఒక చక్కటి చెక్కతో చేసినటువంటిది కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటి అర్థం ఏంటి? 10వదిగా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటే మీరు జ్ఞాపకం చేసుకోండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలనైనను నేను కొట్టివేయటానికి రాలేదు. ధర్మశాస్త్రమేమో ఇక్కడ మోషే గారు ఇచ్చినటువంటిది, తోరా. ప్రవక్తలు అంటేనేమో ప్రవక్తలు రాసినటువంటివి, అంటే యెషయా గారు, ఇర్మియా గారు, ఇంకా దావీదు గారు, మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు, మలాకి, జకరియా, వాళ్ళందరూ వాళ్ళు చేసినటువంటి ఆ ప్రవచనాలు మొత్తము యేసు క్రీస్తు ప్రభువులో నెరవేరినాయి. అన్నీ నెరవేర్ల. ఎందుకని? ద జూయిష్నెస్ ఆఫ్ జీసస్ కేవలము పాస్ట్ మాత్రమే కాదు. ఆయన యూదు స్వభావము ఈరోజుకే ఉంది, అది గతమే కాదు. ఈ రోజున పరలోకములో యేసు క్రీస్తు ప్రభు ఒక మానవుడిగానే ఉన్నాడు. ఈ రోజున పరలోకములో యేసు క్రీస్తు ప్రభు ఒక యూదునిగానే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి గాడ్ మ్యాన్, ఆయనలో దేవుడున్నాడు, మానవుడున్నాడు. ఆయనలో దేవుడున్నాడు, యూదుడున్నాడు. ఆయన యూదు స్వభావము ఇంకా ఉంది. ఆయన యూదు స్వభావము భవిష్యత్తులో కూడా ఉంటుంది. రెండోసారి వచ్చినప్పుడు ఆయన తిరిగి యెరూషలేము నుండే ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతూ ఉన్నాడు. యూదులకు నిజమైనటువంటి రక్షకుడిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. యూదులు ఎదురు చూసినటువంటి ఆ దేవుని రాజ్యం అనేది ఎలా వస్తుంది? యేసు క్రీస్తు ప్రభు ద్వారానే వస్తుంది. మొదటిసారి వారు ఆయనను అపహాస్యం చేశారు. ఆయన శిలువ మీద ఇదిగో ఈయన యూదుల రాజు అని ఒక రాతతో వారు ఆయన శిలువ మీద పెట్టారు. వారి ఉద్దేశ్యం అపహాస్యమే, కాదంటలేదు. అయితే దేవుని దృష్టిలో అది అపహాస్యం కాదు. ఆయన నిజముగానే యూదుల రాజు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన గొప్ప మహిమతో, గొప్ప తేజస్సుతో, ఈ ప్రపంచము ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలతో ఆయన ఈ ప్రపంచాన్ని ఏలబోతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క యూదు స్వభావాన్ని మీరు చూస్తే, మొదటిగా ఆయన జన్మతా యూదుడు. రెండవదిగా ఆయన యూదు సాంప్రదాయాలను అవలంబించినటువంటి యూదుడిగా కనిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా యూదుల యొక్క ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా అధ్యయనము చేసి అది ఏ విధముగా ఆయనలో నెరవేరిందో వారికి స్పష్టముగా
చెప్పినటువంటి యూదు ప్రచారకుడిగా, బోధకుడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదే విధముగా 4వదిగా ఇశ్రాయేలీయులను రక్షించడానికి వచ్చినటువంటి మిషనరీగా కూడా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి మనకేందయ్యా అని మీరు అడగవచ్చు. మనము పొందినటువంటి రక్షణ కూడా మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో రక్షణ యూదులలో నుండే వచ్చుచ్చు అన్నది. ఈ రోజున మనము దేవునితో ఒక సమూహముగా ఏర్పడ్డామంటే, దేవుని సహవాసంలోకి వచ్చామంటే, పరిశుద్ధాత్మను పొందామంటే, రక్షించబడ్డామంటే, విమోచించబడ్డామంటే, పరలోకానికి వారసులముగా అయ్యామంటే అది ఎలా సాధ్యపడింది? అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాటే. యేసుక్రీస్తు ప్రభు యొక్క యూదు స్వభావం, అందులో వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఉన్నాయి. అవన్నీ కూడా అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ నిత్య నిబంధన యొక్క ఫలాలే. ఆ ఫలాలే మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. వాటిని బట్టి మనము దేవుని స్తుతించాలి. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, మీ యొక్క వాక్యములో నుండి అనేక సత్యాలు ఈ రోజున చూడటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన చెప్పబడిన వాక్యమును మీరు ఆదరించండి, అసత్యాన్ని ఓడించండి, నాశనం చేయండి, సత్యమును ప్రతిష్ఠించండి, అది ఇంకా ఎక్కువగా వర్ధిల్లేటట్టుగా చేయండి. ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమ గురించి ప్రభువా, ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్. పాడెదను